Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. అయ్యప్ప స్వామి అలాగే ముస్లిం మతస్థుడైన వావర్ స్వామికి గల సంబంధం ఏమిటి? ఇరుమేలిలో ఉన్న వావర్ సమాధి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నవారు అయ్యప్ప జన్మ రహస్యం పార్ట్ 1 అలాగే పార్ట్ 2 కూడా చూడండి. ఈ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక చరిత్రలోకి వెళ్తే మణికంఠ అవతారంలో ఉన్న అయ్యప్ప వావర్ స్వామిని కలవలేదు. అయితే వావర్ స్వామి ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ తర్వాతి అవతారంలో వస్తాడు. ఆ అవతారమే కేరళ అయ్యనార్, కేరళ వర్మ అవతారం అని అంటారు. ఈ అవతారం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో కేరళలో జరిగింది. దీనికి చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అవతారంలో స్వామిని అందరూ సైనికుడు అని పిలుస్తారు. ఆ కాలంలో ఇతర మతాల వారు భారతదేశంలోనికి చొరబడ్డారు. విదేశీయులు కూడా మన దేశంపైకి దండయాత్రకి రావడంతో మన సనాతన ధర్మం మాయమైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఉదయనుడు, పుదుచ్చేరి మల్లన్, ముండన్ అనే ముగ్గురు దొంగలు తమిళనాడు, కేరళ ప్రాంతాలలో దారుణమైన అగంతక కార్యాలు మొదలుపెడతారు. వాళ్ళు ఆడవారిని ఎత్తుకెళ్లి హింసించి దారుణంగా మానభంగం చేసేవారు. మగవారిని కూడా చంపేయడం, డబ్బు ఉన్న చోట దోపిడీ చేయడం వంటి దుష్కార్యాలు చేశారు. అప్పుడు పందల రాజు అనే రాజు ఉన్నాడు. ఈయన రాజశేఖర మహారాజు వారి వంశస్థుడు. ఈ పందల రాజుకు ఒక కుమార్తె ఉంది. ఆ దొంగలు ఆమెను ఎత్తుకెళ్లి ఇంజప్పార అనే కోటలో పెట్టారు. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ శబరిమల ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తరువాత ఉదయనుడు పందల రాజును ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే ఆ వంశానికి అయ్యప్ప స్వామి రక్షకుడిగా ఉన్నాడు. ఉదయనుడికి అతని అనుచరులు ఒక సలహా ఇచ్చారు. శబరిగిరి ఆలయంలో ఉన్న మణికంఠుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పందల రాజుపై విజయం సాధించవచ్చు అని. దీంతో వారు ఆలయానికి వెళ్ళి పూజారి తల నరికివేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు. ఆ పూజారికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు జయంతుడు. తండ్రి మరణ వార్త అతనికి తీవ్ర బాధ కలిగించింది. అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు. కానీ ఇంతటి బందిపోటు దొంగలను రాజులే ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఈ కుర్రవాడు ఏమి చేయగలడు? అప్పుడు జయంతుడు వెంటనే తపస్సు చేయడానికి బయలుదేరుతాడు. తపశ్శక్తి ఎలాంటిదంటే భక్తులు యుద్ధాలు చేయకుండానే తపస్సు ద్వారా దేన్నైనా సాధించవచ్చు. ఈ విధంగా తీవ్రంగా 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ సమయంలో అయ్యప్ప స్వామి ఆకాశవాణి రూపంలో అతనికి వినిపించాడు. నాయనా, నువ్వు బాధపడకు, నువ్వు పందలరాజు కుమార్తెను వివాహం చేసుకో అని చెప్తాడు. మీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో పుడతాను అని అంటాడు. అప్పుడు జయంతుడు సంతోషంతో సైనికుడి వేషం వేసుకుని ఉదయనుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ నేను మీ రాజ్యంలో పనిచేసేవాడిని, కానీ నేను తప్పు చేశాను, అందుకని నన్ను రాజ్య బహిష్కరణ చేశారని చెప్తాడు. ఉదయనుడు సంతోషించి అతన్ని స్వీకరించాడు. జయంతుడు మెల్లగా ఉదయనుడిని మెప్పించాడు. ఉదయనుడు జయంతుడిని ఇంజప్పార కోటకు పంపించాడు. అక్కడ జయంతుడు చెరసాలలో ఉన్న అమ్మాయిని కలుసుకొని, మా నాన్నగారిని చంపేశారు, నేను తపస్సు చేస్తే స్వయంగా మణికంఠుడు మనకు కొడుకుగా పుడతాడు అని నాకు చెప్పారు అని ఆమెకు చెప్తాడు. ఆమె వెంటనే నమ్మకంతో అతన్ని అజ్ఞాతంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని వివాహం చేసుకుంటారు. ఈ విధంగా వారికి పుట్టిన కొడుకు అయ్యనార్గా పిలువబడతాడు. అతడే అయ్యప్ప స్వామి యొక్క మరొక అవతారం. ఆ తర్వాత అతను మహాపరాక్రమవంతుడిగా ఎదుగుతాడు. యుద్ధ విద్యలన్నీ నేర్చుకుని నాన్నగారికి చెప్పి నేను పందల రాజును కలుసుకోవాలి అని చెప్పి వెళ్తాడు. పందల రాజుతో మాట్లాడుతూ, నీ కుమార్తె చెరసాలలో ఉంది, ఆమె మా నాన్నగారు వివాహం చేసుకున్నారు, నేను పుట్టాను అని చెప్తాడు.
అప్పుడు అతని పరాక్రమం చూపించి పొంగిపోయి అతనికి పట్టాభిషేకం చేసి కేరళ వర్మ అనే బిరుదు ఇస్తాడు. ఆ తర్వాత ఆ దొంగలను నేను జయిస్తాను అని అడవిలోనికి బయలుదేరుతాడు. ఆ సమయంలోనే వావర్ అనే గజ దొంగ కేరళ వర్మను దోచుకోవడానికి వచ్చాడు. కానీ కేరళ వర్మ వావర్ను ఓడించాడు. వావర్ కేరళ వర్మ శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఇతను ఖచ్చితంగా కారణజన్ముడు అని గ్రహించి నేను మీ అంగరక్షకుడిగా ఉండిపోతాను అని చెప్తాడు. వావర్ కేరళ వర్మను తన కొయ్య గూడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ అందరూ ఆనందంతో భగవంతుడే మా గూడానికి వచ్చారని కీర్తిస్తారు. అప్పుడు స్వామి దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం అని ఎంతో ఆనందంతో నృత్యం చేశారు. ఈ కథ నిజంగా జరిగింది. వావర్ స్వామి చరిత్రలో ఉన్నాడు. వావర్ స్వామి లేడని, ఎందుకంటే అయ్యప్ప స్వామి 10వ శతాబ్దానికి చెందినవాడు కావున వీరిరువురు కలవడం అసాధ్యం అంటారు. కానీ నిజానికి మణికంఠ స్వామి చరిత్ర వేరు, కేరళ వర్మ చరిత్ర వేరు. కేరళ వర్మ చరిత్రలో వావర్ స్వామి ఉన్నాడు. వావర్ ఒకసారి కేరళ వర్మను ఇలా అడుగుతాడు, నేను నా మతాన్ని మార్చుకొని మీలో ఐక్యం అవుతాను అని. కానీ కేరళ వర్మ, నీవు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇరుమేలిలో ఒక మసీదు కడతారు. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన వారు ముందుగా నీ మసీదును దర్శించుకుంటారు అని చెప్తాడు. ఇక ఒకరోజు వావర్ను తీసుకొని కేరళ వర్మ అతని సైన్యంతో దోపిడీ దొంగలందరినీ సంహరించడానికి వెళ్తాడు. ఈ విధంగా కేరళ వర్మ అతని సైన్యంతో వావర్తో కలిసి దోపిడీ దొంగలందరినీ సంహరిస్తారు. ఈ సంహారంతో ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత కేరళ ప్రజలు కేరళ వర్మను నువ్వే మా అయ్యప్ప స్వామివి, నువ్వే మా మహాశాస్త్ర అని కీర్తిస్తారు. తర్వాత కేరళ వర్మ పందల రాజును తీసుకుని వచ్చి శబరిమల ఆలయాన్ని పడగొట్టి మరలా తిరిగి పునరుద్ధరించి తన చేతులతో చిన్ముద్రలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆయనే శాస్త్ర స్వామి యొక్క మరొక అవతారం కాబట్టి. తర్వాత ఆయన ఒక జ్యోతిలాగా మారి ఆ విగ్రహంలోనికి వెళ్ళిపోతాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే మకర సంక్రాంతి రోజు. అదే మకర జ్యోతి మొట్టమొదటిసారిగా కనిపించిన రోజు. అది కేరళ వర్మ యొక్క రూపం. అది మణికంఠ స్వామి యొక్క విగ్రహంలోనికి కలిసిపోతుంది. ఈ విధంగా అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అంతం చేయడానికి 18 అవతారాలు ధరించి ధర్మాన్ని స్థాపించారు. Thank you for watching. Please like and subscribe our channel.